చూస్తేనే నోరూరిపోయే బెండకాయ మసాలా కర్రీ అండి. చూస్తున్నారుగా బెండకాయ మసాలా కర్రీ. చూస్తేనే నోరూరిపోతుంది కండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ మన పలావ్లోకి కానీ దేనికైనా కాంబినేషన్ అండి ఇది. మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చేసే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన వీడియోలోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా బెండకాయ అండి. బెండకాయతో మసాలా కర్రీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ బెండకాయలు ఇలా తీసుకున్నానండి. ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. ఇవ్వండి, చూసారా బెండకాయలండి. ఇవ్వండి బెండకాయలు నేను ఇలా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నాను. ఈ సైజు కట్ చేసుకుంటేనే మనకు మసాలా చాలా బాగుంటుందండి. మన మసాలా కర్రీకి ఈ సైజు కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేను ఈ సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన మసాలా ఏంటో మనం ప్రిపేర్ చేసుకుందాం. 4 టమాటాలు, కొంచెం ఒక చిన్న సైజు కొబ్బరి అండి, ఒక చిన్న ఉల్లిగడ్డ. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాము. కొబ్బరి, టమాటాలు ముక్కలు, ఉల్లిగడ్డల ముక్కలు మొత్తం మిక్సీకి మెత్తగా ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 గంట ఆయిల్ పోసుకోవాలి. ఈ గంటతో నేను 1 గంట ఆయిల్ పోసాను. మనం 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 1 గంట ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ బెండకాయ ముక్కలు వేయించుకోవాలి. చూడండి, ఈ బెండకాయలు బాగా ఈ నూనెలోనే వేయించుకోవాలి. లైట్గా అండి, లైట్గా, మరీ మెత్తగా కాకుండా మనం లైట్గా వేయించుకోవాలి బెండకాయ ముక్కలు. బెండకాయ ముక్కలు బాగా వేగిపోయినాయండి. అంటే బాగా కాదండి, కొంచెం లైట్గా ఆయిల్ వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని ఆయిల్ వేయించుకుంటున్నాం. ఆయిల్లో కూడా చూసారా ఇట్లా లైట్గా తేగాలండి. ఇప్పుడు మనం దించేసుకున్నాం. అదే బాండీలో ఇదిగోండి 1 గంటన్నర ఆయిల్. ఈ గంటతో 1 గంటన్నర, ఇదిగోండి 1 గంటన్నర ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి, 1 స్పూను జీలకర్ర. ఉల్లిపాయలు బాగా ఇదిగో చూసారా మట్టిపోయిన ఆయిల్లో. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలండి. 1 స్పూను పసుపు. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేటట్టు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక టమాటా గ్రేవీ వేసాం కదా, ఆ గ్రేవీ మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, సరిపోయేంత గల్లుప్పు వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక స్పూనున్నర కారం వేసుకున్నామండి. మీకు సరిపోతే కొంచెం కారం ఎక్కువ తింటారంటే 2 స్పూన్లు వేసుకోండి. నేను మాత్రం 1 స్పూనున్నర కారం వేసాను. ఇప్పుడు ఆ గ్రేవీ కూడా మనకి మెత్తగా అయిపోయినట్టు ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఆ బెండకాయల ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకుందాం. ఇదండి ఆయిల్ అంతా పైకి రావాలి. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. నేను చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు అంతా దీనికి పట్టేటట్టు ఉడికేసిందండి. చక్కగా మనకి పెరుగు కూడా వేసుకున్నాక ఉడికింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. 1 గ్లాసు. నేనైతే మిక్సీ గిన్నె కడిగిందా టమాటాలు వేసాక గ్రేవీ, ఆ మిక్సీ గిన్నె కడిగి 1 గ్లాసు పోసా. 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలుపుకొని ఇది ఒక పెద్ద సిమ్ములు ఎక్కువ మంట పెట్టుకొని ఉడకనించుకుందాం. అయిపోయిందండి. మనం గ్యాస్ కట్టేసుకొని శుభ్రంగా గ్యాస్ కట్టేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దించేసేసుకొని సర్వ్ చేసుకున్నాం.
సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయిన బెండకాయ మసాలా కర్రీ అండి. చూసారా ఎంత చాలా టేస్టీగా చాలా బాగుంది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి. బాయ్ ఫ్రెండ్స్.